ఎంతకాలనుకుంటున్నావు? 10 ఏళ్ళ నుంచి ఉంటున్నా సార్ ఇక్కడ. నేను వచ్చినప్పుడు ఖాళీ స్థలం సార్, ఇప్పుడు ఇల్లు వేసిపోయాయి. ఈ బిల్డింగ్ ఎవరిది? రౌడీ షీటర్ గంగారాం గారు సార్. అంతకుముందు ఒక ముసలాయన ఉండాలి ఇక్కడ. అబ్బో అదో పెద్ద కథ సార్. ఏమైంది? ఏం చెప్పమంటారండి, అంత ముందు ఇక్కడ ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఉండేవాడండి. ఉన్నట్టుండి సడన్ గా మాయమైపోయాడండి. రౌడీ షీటర్ గంగారావు చంపుంటాడని ఊర్లోని ప్రజలంతా అనుకుంటుంటారండి. గంగారాం మాత్రం ఈ సైట్ ఆయన నుంచి డబ్బులు ఇచ్చి కొనాలంటాడండి. అప్పటి నుంచి ఆయన కనపడలేదండి. చాలా మంచోడండి. ఆ తర్వాత ఆయన ఎటు వెళ్ళిపోయాడో తెలియదండి. కొందరేమో గంగారాం చంపేసి ఉంటాడని, మరి కొందరేమో ఎటో వెళ్ళిపోయాడనేసి అంటుంటారండి. అదంతా ఆ భగవంతుడి తెలియాలండి. ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా? ఆయన ఇంటికి ఎవరు రావడం ఎప్పుడు చూడలేదు సార్. ఆయన ఎక్కువ ఈ వీచూరు ఇంటి ఆయనతో మాట్లాడేవాడండి. ఆయనకేమో తెలిసేమో అడగండి. సరే. సార్ ఇతనేనా సార్? అవును. సరిగ్గా చూసి చెప్పండి సార్. ఇతనేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏ మిస్టర్ ఇస్తారా? వీడు సంపతేనా? అవును సార్. ఎక్కడుంటాడు వీడు? జాబ్ మానేశారు సార్. నాకు తెలుసురా వీడు ఇక్కడ ఉండడని. ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడు? మేము ఇచ్చిన రూమ్ లోనే అందరూ ఉండేవారు సార్. కానీ 2 రోజుల క్రితమే ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. కనీసం సెల్ నెంబర్ అయినా ఉందా? వాడికి ఫోన్ లేదు సార్. తీసుకోండి 2 సార్లు చెప్పాను, కానీ నాకెవరున్నారు అనేవాడు సార్. వాడు చాలా అమాయకుడు సార్. అమాయకుడా? పాపం అమాయకుడా? అసలు ఏం చేశాడో తెలుసా వాడు నీకు? పదా, టైం లేదు పదా. వాడు వస్తే నెంబర్కి కాల్ చేయి.
రేయ్ కదిలేబెట్టి కాల్చేస్తాను. ఏంట్రా నాటకాలేస్తున్నావా? రేయ్ పసరా, రేయ్ రేయ్ పసరా. సార్ ఎందుకు తీసుకెళ్తున్నారని? రేయ్ ఎందుకా? ఒక్క గంట లేట్ అయితే ఈ శవాలు తీసుకెళ్ళడానికి అంబులెన్స్ కావాలి, దాన్ని కవర్ చేయడానికి టీవీ ఛానల్స్ వచ్చేవి, ఆ తర్వాత మీరు ఎలా చచ్చారో తెలుసుకోవడానికి మేం రావాల్సి వచ్చేది. పదరా నా కొడక. అర్థం కాలేదు కదూ? ఇన్ని రోజుల నుండి పోలీసులకి జనాలకి దొరకకుండా అందరినీ చంపుతూ వచ్చింది వాడే. అయినా నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు సార్? ఈ ఇల్లు ఎవరిది? నాదే. కొన్నావా? అంటే సైట్ కోసం వాడు తాతను చంపి సైలెంట్ అయ్యావు. మీరు సైలెంట్ అయ్యారు కదా అని వాడు వైలెంట్ అయ్యాడు. ఇప్పుడు వాడు మిమ్మల్ని చంపడానికి చూస్తున్నాడు. అందులో అయిపోయారు. గంగారాం నువ్వు ఇద్దరే మిగిలారు. తప్పుడు పనులు చేసేటప్పుడు ఆలోచించరు, పనిలో పెట్టుకునేటప్పుడు పనివాడి గురించి ఆలోచించరు. మీరాన్ని పోయాక ఆలోచించడానికి ఏమీ ఉండదు. మీరు ఎలా పోయారా అని మేము ఆలోచించాలి. కొద్ది రోజులుగా పోలీసులు ముక్కుతిప్పలు పెడుతున్న హంతకుడిని పోలీసులు ఎట్టకేలకి పట్టుకున్నారు. హంతకుడి పేరు సంపత్. ఇతన్ని కొద్ది రోజుల క్రిందట గంగారాంకు కబ్జాలు, హత్య చేపట్టిన మృతుడు కృష్ణమూర్తి మనవడుగా పోలీసులు భావిస్తున్నారు. హరి సంపత్ ఇద్దరు పథకం ప్రకారం హత్య చేస్తున్నారా లేదా సంపతే ప్రధాన నిందితుడా అన్నది పోలీసు ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సింది. మొత్తానికి వరుస హత్య కేసుల్లో నిందితుడిని పోలీసులు పట్టుకోగలిగారు. సార్. హలో ప్రతాప్, ఎక్కడున్నావు? అది ఇంట్లోనే ఉన్నాను సార్. ఏంటయ్యా ఇంట్లో ఉన్నాను చెప్పడానికి గుటకలు మింగుతున్నావు? దేశంలో కేసులు వదిలేసి కొత్త కేసులతో ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నావా? సార్ మరి ఏంటయ్యా నువ్వు నీ డిటెక్టివ్ దోస్తు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? నా కొడుకుని చంపినోని నాకు వదిలేయమంటే వదలకుండా స్టేజి నాటకాల్లో తెచ్చినట్టు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు అంటూ 3 రోజులకొకరిని తీసుకొచ్చి సెల్లో పెట్టి ఏం చేస్తున్నారు? వాళ్లతో మీరు చేరి ఏవైనా వ్యవహారం చేస్తున్నారా? ఏంటి సార్, అతి తొందరలోనే కేసు క్లోజ్ చేస్తాం. మాకు నమ్మకం ఉంది, దయచేసి మమ్మల్ని నమ్మండి. నమ్మాలనా? ఈ భూమి మీద ఎవరి మాటలైనా అమ్మొచ్చు, కానీ మిమ్మల్ని మీలాగా మాటలు చెప్పి బ్రతికే బ్రోకర్ గాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. సార్ మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు, దయచేసి రిలాక్స్ అవ్వండి. నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానా? నీకు అలాగే అనిపిస్తుంది. నువ్వు ఒంటరోడివి, నీకేం తెలుస్తుంది నా బాధ? ఏనాడైనా ఏడిస్తే కదా. సారీ సార్, మిమ్మల్ని బాధ పెట్టుంటే. సారీ ఎందుకులే, చూడేసాయి. నా మాట తీరు ఎవ్వారం నీకు బాధ కలిగించొచ్చు, కానీ ఏం చేస్తాం? కొడుకు లేడని తలుచుకుంటేనే నన్ను నేను మర్చిపోతున్నాను. ఆ బాధ నుంచి వచ్చినవే ఆ మాటలు. అయినా వర్షం ముందు గాలి, బాధ ముందు కోపం వచ్చిపోతుంటాయి, వాటిని పట్టించుకోకూడదు. సరే సార్, నేనేవేం పట్టించుకోను. మీరు ప్రశాంతంగా ఉండండి, మేము పని పూర్తి చేసుకుని వస్తాం. నీ మనసు మంచిదబ్బా. సరే ఉంటా. నీ అబ్బా, నీ ఇష్టం వచ్చినట్టు వాతలు పెడతావు, తర్వాత నీ మనసు మంచిదబ్బా అంటూ ఐసు మొక్కలు పెడతావు. చా! రేయ్, ఎంతమందిరా మీరు? మౌనంగా ఉంటూ వదిలేసా అనుకున్నారా? నేను కొడితే ఎలా ఉంటుందో తెలుసా? గుర్తొచ్చినప్పుడల్లా ఎందుకురా బ్రతుకున్నామని కుమిలి కుమిలి చావాలి. చెప్పండి, పడుకుంటే నిద్ర రాదు, తిందామంటే ఆకలి వేయదు. మీరు ఎక్కడుంటారని పిచ్చి కుక్కలా తిరిగాను. ఈ ఏజ్ లోనే పెళ్లి కాకుండానే బీపీ షుగర్ వచ్చేలా చేశారు కదరా నా కొడకల్లారా. మనుషులు ప్రాణాలు తీయడం అంటే అంత ఈజీ అయిపోయిందిరా? అంత ఈజీగా ప్రాణాలు తీసేస్తారా? అరే ప్రతాప్, అలా కొడితే చస్తారా? చావని నా కొడుకుని. మీరు చంపినందుకు కూడా నాకు కోపం లేదురా. మీరు మా ముందే తిరుగుతూ మమ్మల్ని వెర్రి వేదనలు చేశారు చూడండి. అక్కడ 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 కాలుతుంది నాకు. దొరికారు కదరా, ఎందుకంత కోపం? ఇన్ని రోజులు మానసికంగా పడ్డ టెన్షన్కి ఈ మాత్రం కూడా రిలాక్స్ కాకపోతే మనం డ్యూటీలు చేయలేవరా. సరే, నేను ఒక 1 రోజులు ఊరికెళ్ళిస్తా. సరే, ఎలాగూ ఈ రాసి కేసు దొరికారు కదా, నువ్వు వచ్చేలోపు ఈ కేసు క్లోజ్ చేస్తాను. గిరి, థ్యాంక్స్ రా. సరే, రెడీనా? వస్తున్నానండి.
ఇంకూరికి వెళ్ళినట్టే. ఏంట్రా ఈ టైంలో? విషయం నీకు తెలీదా? ఏంటి? మళ్లీ రిపీట్ అయిన హత్యలు, అయోమయంలో పోలీసులు. సీరియల్ గా జరుగుతున్న హత్య కేసుల్లో ఈ రోజు రాత్రి ఇంకో హత్య జరిగింది. పోలీసులు హంతకుడిని పట్టుకున్నామని చెప్పిన తర్వాత కూడా హత్యలు జరగడంతో అసలు హంతకుడు ఎవరా అని